రాజధాని అమరావతికి వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఉండవల్లి వద్ద 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండో పంపింగ్ స్టేషన్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతోంది. ఉండవల్లి వద్దే ఏర్పాటు చేసిన మొదటి పంపింగ్ స్టేషన్ సమీపంలోనే రెండో పంపింగ్ స్టేషన్ నిర్మించబోతున్నారు. దీనికి 444 కోట్ల వ్యయం అవుతోంది. పంపింగ్ స్టేషన్ నిర్మించే బాధ్యత ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది. దీని నిర్మాణంతో పాటు 15 ఏళ్లు నిర్వహణ బాధ్యత కూడా మేఘా సంస్థదే. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. మొదటి పంపింగ్ స్టేషన్ సెకనుకు 1000 గ్యాలన్ల నీటిని నదిలోకి పంపిస్తుంది. వెంటనే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి ఈ వరద నీటిని సముద్రంలోకి పంపిస్తారు. ఉండవల్లిలోనే 2 పంపింగ్ స్టేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారంటే రాజధాని ప్రాంతాన్ని వరద ముంపునకు గురిచేసే కొండవీటి వాగు ఇక్కడే ముగుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. నది పక్కనే రాజధాని నగరం ఉంటే నీటి సమస్య పరిష్కారంతో పాటు పర్యాటకం పెరుగుతుంది, ఆదాయం వస్తుందనే ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే దానిపై జగన్ చేసిన విషప్రచారం అందరికీ తెలిసిందే. దీంతో పాటు ఆయన పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ మేధావులంతా అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేశారు. కానీ ప్రజల అభిప్రాయాన్ని మాత్రం మార్చలేకపోయారు. అమరావతి రాజధానిగా ఏర్పాటైన తర్వాత ఎన్నో తుఫానులు వచ్చాయి. అమరావతిలో భారీ వర్షాలు కురిశాయి. ఇంతవరకు రాజధాని మునిగిపోలేదు. దీనికి సమాధానం మాత్రం జగన్ కానీ ఆయన కుహనా మేధావులు కానీ చెప్పలేరు. వీరి ఉద్దేశం ఒక్కటే, ప్రజల్లో దుష్ప్రచారం చేయాలి, అబద్ధాలను నిజాలుగా నమ్మించాలి. తద్వారా వైసీపీకి రాజకీయ లబ్ధి కలగాలి.